యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం. యథావిధిగా మనం చెప్పే మాటలు ఉంటాయి కదా, ఎందరో మహానుభావులు అనేక రంగముల్లో ఉంటారన్నమాట. ఆట విడుపు కోసం మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. పద్మశ్రీ ఘంటసాల మాస్టారు గారు ఆలపించిన శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములు ఫలశ్రుతి మంగళ శాసన శ్లోకాలతో కలిపి తాత్పర్య సహితంగా పాడుకుంటున్నాం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగము అని చెబుతారు. వీటిలో 1 నుండి 6 వరకు అధ్యాయములను కలిపి కర్మ షట్కము అని, 7 నుండి 12 వరకు అధ్యాయములను కలిపి భక్తి షట్కము అని, 13 నుండి 18 వరకు అధ్యాయములను కలిపి జ్ఞాన షట్కము అని అంటారు. 18 అధ్యాయములు అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద్విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము. భగవద్గీత ప్రతిని బట్టి శ్రీకృష్ణ భగవానుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారన్నమాట. అంటే మొత్తం 700 శ్లోకాలు. వీటిలో ఘంటసాల గారు 100 శ్లోకాలను ఫలశ్రుతి మంగళ శాసనాలతో రాగయుక్తంగా తాత్పర్య సహితంగా గానం చేసి మనకు అందించారు. మనం ఒక్కొక్క శ్లోకాన్ని మనం ముందర పాడుకుందాం. తరువాత ఏం చేస్తామంటే, మన స్పెషల్ ఉంది కదా, ఆ స్వరం అందరికీ అందిస్తే ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళందరూ పాడుకుంటారన్నమాట. ఒక వీడియోలో శ్లోకం పాడతాను. అలాగే రెండవ వీడియోలో గాయకులకు, అలాగే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఇన్స్ట్రుమెంట్స్ వారికి స్వరం పాడతాను. అంటే చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. సాహిత్యాక్షరములు ఎన్నుంటే అన్ని స్వరాక్షరములు వస్తే అది గాయకులు పాడుకునేది అనమాట. అది వినటానికి బాగుంటుంది. అలా కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఇన్స్ట్రుమెంట్స్ వారికి స్వరములు ఎక్కువ వస్తాయి అన్నమాట. రామ అని 2 సాహిత్యాక్షరములు ఉంటే మరి గమ పామ అని వస్తాయి, 4 స్వరాక్షరాలు ఉంటాయి. దాన్ని అడ్జస్ట్ చేసుకునే విధానం అడ్జస్ట్ చేసి నేను పాడతాను రెండో వీడియోలో. మూడో వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్ చేస్తానమాట. చక్కగా అందరూ కూడా పాట వినేవాళ్ళు పాట పాడుకోవచ్చు. అలాగే మరి గాయకులు స్వరం పాడుకోవచ్చు. గాయకులకు సాహిత్యము ఎలా ఉంటుందో అలాగే అన్ని స్వరాక్షరములు ఉంటాయి. అలాగే కీబోర్డ్ ప్లే చేసిన వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ వారు ఏ విధంగా స్వరం ప్లే చేసుకోవాలి, అలాగే గాయకులు స్వరం ఏ విధంగా ప్లే చేసుకోవాలి, క్లియర్గా నేను 3 వీడియోలు ఇస్తానమాట. మరి ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా చక్కగా మీరు అభినందించి నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇవి చాలా గొప్ప ప్రక్రియలు, అద్భుతమైనటువంటి ప్రక్రియలు. 100 శ్లోకాలు ఎన్ని రాగాలు ఉన్నాయో మనం చూద్దాము. మీ అందరికీ తెలిస్తే మరి భగవంతుడు సంతోషపడతాడు, నాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి